అందరికీ నమస్తే అండి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు అనే ఆలోచన చాలామందిలో ఉండే ఉంటుంది. సో ఆయన భీమవరం నుంచి పోటీ చేయడం కన్ఫర్మ్. యాక్చువల్లీ గతంలోనే భీమవరం నుంచే ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని మనం సందర్భాల్లో చెప్పుకున్నాం. కానీ ఎక్కడో చిన్న చిన్న డౌట్లు, పిఠాపురం అని ఒకసారి, కాకినాడ అని ఒకసారి, గాజువాక అని ఒకసారి రకరకాల పుకార్లు వచ్చాయి. కానీ ఆయన భీమవరం నుంచే పోటీ చేయడం తథ్యమని గతంలో 1-2 సందర్భాల్లో చెప్పుకున్నట్టు గుర్తు. సరే, ఏదైనా ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా, ఎలా పోటీ చేసినా భీమవరం నియోజకవర్గం ఆయనకు అత్యంత సేఫెస్ట్ ప్లేస్. ఎందుకంటే భీమవరం నియోజకవర్గంలో దాదాపుగా 2,70,000 మంది ఓటర్లు ఉంటే, సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే అక్కడ కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ, కాపు ప్లస్ బీసీ ఓట్లు ఎక్కువ. బీసీల్లో కూడా శెట్టి బలిజ, వడ్డెర, గౌడ ఈ ఓట్లు ఎక్కువ ఉంటాయి. వాళ్ళతో పాటు రాజుల ఓట్లు కూడా ఎక్కువ ఉంటాయి. భీమవరం నియోజకవర్గంలో భీమవరం మండలం, భీమవరం టౌన్తో పాటు పక్కన వీరవాసరం మండలం కూడా ఉంటుంది. సో భీమవరం టౌన్ అత్యంత బాగా డెవలప్ అయిన ఏరియా. భీమవరం నియోజకవర్గం బాగా డెవలప్ అయిన ఏరియా. నాకు తెలిసి నేను గోదావరి జిల్లాలో చాలా కాలం వర్క్ చేశా. గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ ఏలూరు లేదా పక్కన ఉన్న తాడేపల్లిగూడెం, తణుకు, రాజమండ్రి లాంటి ప్రాంతాల కంటే భీమవరం బాగా డెవలప్డ్ ఏరియా. సో ఒక ఏలూరు కంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ముందున్న ప్రాంతం. ఎందుకంటే అక్కడ లైఫ్ స్టైలు, అక్కడ కల్చరు అంతా కూడా ట్రెండీగా ఉంటుంది, ట్రెండ్ ఫాలో అవుతారు. ప్లస్ అక్కడ యూత్ వాటర్లు ఎక్కువ, ప్లస్ ఎడ్యుకేటెడ్ వాటర్లు ఎక్కువ, రాజకీయంగా చైతన్యం కలిగిన వాటర్లు ఎక్కువ, సామాజికంగా చైతన్యం ఉన్న వాటర్లు ఎక్కువ. సో అటువంటి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం మంచి విషయం. అయితే గత ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేశారు, జస్ట్ కొంచెం తేడాతో ఓడిపోయారు, సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో ముక్కోన పోటీ జరిగింది. టీడీపీ, జనసేన, వైసీపీ ముగ్గురు పోటీ పడ్డారు. అది వైసీపీ ఓట్లు చీలిక వైసీపీకి లబ్ధి వచ్చి గ్రంథి శ్రీనివాస్ గారు గెలిచారు. సో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్ గారే వైసీపీ తరపున పోటీ చేస్తారు. టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారి మీద ఆల్రెడీ గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారనే సింపతి కొంత ఉంది. ప్లస్ యూత్ ఓటింగ్ ఈ 5 ఏళ్లలో 2019 తర్వాత భీమవరం నియోజకవర్గంలో యూత్ ఓటింగ్ ఎక్కువగా పెరిగింది. అలాగే కమ్యూనిటీ సెంటిమెంట్ బాగా ఎక్కువైంది. ప్లస్ టీడీపీ బలం కూడా, టీడీపీ నుంచి కూడా పూర్తి స్థాయి సహకారం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. ఇక్కడ టీడీపీ ఓట్లు 50,000 ఉంటే 50,000కి 50,000 కూడా పవన్ కళ్యాణ్ గారికి పడతాయి. ఓట్లు బదిలీ 100% జరుగుద్ది ఈ నియోజకవర్గంలో. సో ఇవన్నీ కలిసి వస్తాయి. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని అసెంబ్లీకి పంపించాలనే కోరిక, ప్లస్ ఆయన గత ఎన్నికల్లో ఓడించామనే సింపతి, ప్లస్ 2 ఓట్లు బదిలీ 100% టీడీపీ ఓట్లన్నీ కూడా బదిలీ జరుగుతాయి. 3, ఇక్కడున్న బలమైన సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండడం. 4, ఇక్కడ అక్షరాస్యత నిండిన యూత్ ఓటింగ్ ఎక్కువగా ఉండడం, సామాజిక రాజకీయ చైతన్యం, మంచి చెడులు ఆలోచించగలిగే చైతన్యం ఉన్న యూత్ ఓటింగ్ ఎక్కువగా ఉండడం. ఇవన్నీ కూడా జనసేన పార్టీ సింబల్కి, పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో ఈ వీడియో రికార్డు సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఈ వీడియో నేను మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ చెప్తాను. 2024 మే నెలలో ఎప్పుడైతే భీమవరం నియోజకవర్గ అసెంబ్లీ రిజల్ట్ వస్తుందో, నేను మొన్న నారా లోకేష్ గారి రిజల్ట్ విషయంలో కూడా ఇంత కాన్ఫిడెంట్గా చెప్పాను. నాకున్న రిపోర్ట్ అది, నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్ అది, నాకున్న పొలిటికల్ సెన్స్ అది. సో నారా లోకేష్ గారి నియోజకవర్గం మంగళగిరిలో ఎంత మెజారిటీతో ఆయన గెలుస్తాడని చెప్పాను. ఇప్పుడు భీమవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు మినిమం 40,000 మెజారిటీతో గెలుస్తారు. 40,000 మెజారిటీ అయితే ఖాయం పవన్ కళ్యాణ్ గారికి భీమవరం నియోజకవర్గం నుంచి. ఇది రాసి పెట్టుకోవచ్చు. లేదు, ఇక్కడ ఒక చిన్న ఆప్షన్ ఉంది. ఒకవేళ పోల్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయితే, జాగ్రత్తగా వినండి, యాజ్ ఇట్ ఈజ్ ఎన్నిక జరిగితే పోల్ మేనేజ్మెంటు, కమ్యూనిటీ మేనేజ్మెంటు, బూత్ లెవెల్ మేనేజ్మెంటు 2 పార్టీలు సమంగా చేస్తే, 2 పార్టీలు మీన్స్ ఇటు వైసీపీ, దానికి తగ్గట్టుగా టీడీపీ ప్లస్ జనసేన వాళ్ళు సమంగా చేస్తే పవన్ కళ్యాణ్ గారికి 40,000 మెజారిటీ ఖాయం. ఒకవేళ టీడీపీ ప్లస్ జనసేన పోల్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయితే, బూత్ లెవెల్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయితే, ఫైనాన్షియల్ యాక్టివిటీస్లో ఫెయిల్ అయితే, ఇతర అంశాల్లో యంత్రాంగం సహకారం లేకపోతే, రిగ్గింగ్ లాంటివి ఏమైనా జరిగితే పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ ఒక 8 నుంచి 10,000 తగ్గుద్ది.
జాగ్రత్తగా వినండి. అన్న నువ్వేంటన్నా 2 రకాలుగా చెప్పావు, నీ 2 నాలుగులో అనొద్దు. నేను చాలా క్లియర్గా చెప్పాను. ఎలక్షన్ గురించి అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. పోల్ మేనేజ్మెంట్ 2 పార్టీలు సమానంగా చేసుకుంటే, హోరాహోరీగా చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ 40,000. పోల్ మేనేజ్మెంట్ చేసుకోలేకపోతే కనుక, యంత్రాంగ సహకారము అది ఇది లేకపోతే కనుక ఒక 8 నుంచి 10,000 ఓట్లు తగ్గుతాయి. సో మెజారిటీ 30,000. సో ఎంత లేదన్నా 600 తలకిందులుగా తపస్సు చేసినా సరే భీమవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ 30,000కు పైగానే ఉంటుంది. 2024 మే నెలలో అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు నేను మళ్ళీ ఈ వీడియోను గుర్తు చేస్తూ మళ్ళీ అనాలిసిస్ వీడియో చేస్తాను. సో భీమవరం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం ఖాయమైంది. ఆయన టీడీపీ నాయకులతో భేటీ అయ్యారు, తన మనసులో మాట చెప్పారు. జనసేన పార్టీ నాయకులను కూడా రెడీ చేశారు. బూత్ లెవెల్ కమిటీలు అందరితో కూడా మాట్లాడుతున్నారు. టీడీపీ వాళ్ళకు కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. అన్ని రకాలుగాను యాక్టివిటీస్కి సిద్ధమయ్యారు. సో భీమవరం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మినిమం 30,000 మెజారిటీ. థ్యాంక్ యూ.